ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ఆమె జిల్లా అధ్యక్షురాలు. పార్టీ కార్యక్రమాలకు అడపాదడపా హాజరవడం మినహా అందుబాటులో ఉంటారన్న విమర్శలు ఉన్నాయి. పార్టీ నాయకులు కార్యకర్తలకు అండగా ఉంటూ అధికార పార్టీ విధానాలపై పోరుబాట సాగించాల్సిన నాయకురాలు పత్తా లేకపోవడంపై ఆ పార్టీలో ఆందోళన వ్యక్తమవుతుంది. పార్టీ కోసం కష్టపడే శ్రేణులకు అధికార పార్టీని రాజకీయంగా ఎదిరించే వారికి భరోసా కరువైందన్న చర్చ కూడా జోరుగా సాగుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఉషాశ్రీ స్థానికంగా లేకపోవడం నాయకులు కార్యకర్తలకు ఇబ్బందిగా మారిందట. ఇంతకీ ఉషాశ్రీ వ్యవహారం వైసీపీ క్యాడర్ కు ఎందుకు రుచించడం లేదు? ఉమ్మడి అనంతపురం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న మాజీ మంత్రి ఉషాశ్రీ ఇటీవల నేతలు కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కార్యక్రమాలు అధిష్టానం పిలుపు ఇచ్చిన ఆందోళనకు మాత్రమే వచ్చి హాజరవుతున్నారట. స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో ప్రతిపక్ష వైసీపీ క్యాడర్ ఇబ్బంది పడుతుందట. అధికార పార్టీ నుంచి ఎదురవుతున్న రాజకీయ, వ్యక్తిగత ఇబ్బందులను ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చెందుతున్నారట కార్యకర్తలు. ఉషాశ్రీ ప్రస్తుతం పెనుకొండ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలుగానూ ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు ఆమె అనూహ్యంగా పెనుకొండకు వలసొచ్చారు. వైసీపీ అభ్యర్థుల ఎంపికలో భాగంగా గత ఎన్నికల్లో పెనుకొండ అభ్యర్థిగా ఆమె అక్కడికి వచ్చారు. నియోజకవర్గానికి కొత్తైన మంత్రి హోదాలో అప్పట్లో పెనుకొండ నియోజకవర్గంలో కళ్య తిరిగారు ఉషాశ్రీ. తక్కువ కాలంలోనే క్యాడర్కు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎన్నికల్లో ప్రస్తుత మంత్రి కురుబ సవితమ్మ చేతులు ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో ఉషాశ్రీ కళ్యాణదుర్గం నుంచి టీడీపీ అభ్యర్థి మాదినేని ఉమామహేశ్వర నాయుడుపై ఘన విజయాన్ని సాధించారు. వైసీపీ కేబినెట్ విస్తరణలో భాగంగా ఉమ్మడి జిల్లాలో పెనుకొండ ఎమ్మెల్యే శంకర నారాయణను కాదని ఆమెకు మంత్రి పదవి దక్కింది. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో కళ్యాణదుర్గంలో సొంత క్యాడర్ నుంచి ఆమె విమర్శలు ఎదుర్కొన్నారు. కళ్యాణదుర్గం చెరువు ఆక్రమణ వంటి పలు వివాదాలు ఆమెను చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలోనే ఆమెను గత ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి కాకుండా అధిష్టానం పెనుకొండ నుంచి బరిలో దింపిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఎన్నికల్లో ఉషాశ్రీతో పాటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఓటమి చెందింది. కూటమి ప్రభుత్వం అటు కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ కొలువైంది. ఎన్నికలు జరిగిన తొలి నాళ్లలో క్యాడర్కు అందుబాటులో ఉన్న ఉషాశ్రీ అనంతరం కనిపించడం లేదు. ఎన్నికల అనంతరం ఆమె స్థానికంగా ఉండటం లేదన్న విమర్శలు కూడా లేకపోలేదు. ఆమె ఎక్కువగా పొరుగు రాష్ట్రం కర్ణాటకకే పరిమితమైందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అనంతర కాలంలో ఉషాశ్రీకి వైసీపీ అధిష్టానం శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలుగా కూడా బాధ్యతలు అప్పగించింది. ప్రతిపక్ష పార్టీకి జిల్లా అధ్యక్షురాలు కావడంతో నియోజకవర్గ ప్రజలకు, జిల్లా క్యాడర్కు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై అధికారులతో చర్చిస్తున్నారు. అదేవిధంగా పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆమెపై ఉంటుంది. మాజీ మంత్రి కావడం, దూకుడుగా వ్యవహరించే వ్యక్తిత్వం కావడంతో ఆమె పార్టీ క్యాడర్కు కష్టకాలంలో అండగా నిలుస్తుందని వైసీపీ హైకమాండ్ భావించిందట. అయితే అధిష్టానం అనుకున్నది ఒకటి, జరుగుతుంది మరొకటి అన్నట్టు తయారైందట. జిల్లా నేతలు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవడం లేదట. అయితే స్థానిక నేత, మాజీ మంత్రి శంకర నారాయణ వంటి నేతలతో ముందు నుంచి మంత్రికి విభేదాలు ఉన్నాయట. శంకర నారాయణను పెనుకొండలో కనిపించరాదని చెప్పినట్లు ఆ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పెనుకొండ నియోజకవర్గంలో పెనుకొండ, సోమందేపల్లి, గోరంట్ల, పరిగి, రొద్దం మండలాలు ఉన్నాయి. పెనుకొండ సమీపంలో కియా సహా పలు అంతర్జాతీయ తయారీ సంస్థలు ఉన్నాయి. పెనుకొండ ఎమ్మెల్యేగా ఉన్న సవితమ్మ ప్రస్తుతం బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు. జిల్లాలో నందమూరి బాలకృష్ణ, పరిటాల సునీత, శ్రీరామ్ వంటి బలమైన వారు అధికార పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు అధికార పార్టీ నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. ఇటువంటి కష్టకాలంలో క్యాడర్కి ఉషాశ్రీ అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు ఉన్నాయి. తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని ఆవేదన చెందుతున్నారట. ఉషాశ్రీ ఇకనైనా లోకల్గా ఉంటూ క్యాడర్ గోడు వింటారని, వైసీపీ బలోపేతానికి పనిచేస్తారని ఆ పార్టీ కార్యకర్తలు ఆశిస్తున్నారు. వైసీపీ కార్యకర్తల ఎదురుచూపులు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి.